హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజైతే దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో వెలసి ఉన్న ఒక మహాపుణ్యక్షేత్రం అయిన రుద్రకోడూరును విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ తోరణం. ఈ తోరణం నంద్యాల జిల్లాలో ఉన్న వెలుగోడు మండలం మరియు ఆత్మకూరు మండలానికి మధ్యలో వచ్చే నల్లగాలువ అనే గ్రామం దగ్గర అయితే స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి మనము నల్లగాలువ గ్రామాన్ని దాటిన తర్వాత టోటల్గా నల్లమల్ల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ దట్టమైన అడవుల నుంచి మనము రుద్రకోటేశ్వర స్వామి ఆలయానికి చేరాలంటే దారైతే ఇలా మట్టి రోడ్డు అయితే ఉంటుంది. అంతేకాదండి, ఒక 2 ప్లేసెస్లో చిన్న వాగులు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గాలేరు వాగు. ఇది మనం నల్లగాల్వ నుంచి రుద్రకోడూరు వెళ్ళడానికి టోటల్గా అయితే 15 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సెంటర్లో అయితే మనకు వస్తుందండి. ఎండాకాలంలో అయితే ఇక్కడ నీళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, లేదంటే చాలా కొద్దిపాటి నీళ్ళు అయితే ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఇక్కడ ఉన్న ఈ గాలేరంతా కూడా చాలా ఎక్కువ నీటితో నిండిపోయి ఉంటుంది. ఆ టైంలో అయితే ఎటువంటి వెహికల్స్ అయితే పోవండి. ఆ టైంలో మనకు ఇక్కడ రుద్రకోటేశ్వర స్వామి వారిని దర్శనం చేయడానికి కూడా అలో చేయరు. ఎందుకంటే మనము ఒకసారి నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ అయితే పనిచేయదండి. మనము అక్కడికి వెళ్ళినాక వెహికల్ ఒకవేళ స్ట్రక్ అయ్యిందన్నా కూడా ఆ ఫారెస్ట్ వాళ్ళు తప్ప హెల్ప్ చేయడానికి కూడా అక్కడ ఎవరైతే ఉండరు. అందుకే ఇక్కడ దర్శనానికి ఏ వెహికల్ నుంచైనా కూడా ఎంటర్ అవుతున్నారంటే స్టార్టింగ్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మన డీటెయిల్స్, వెహికల్ నెంబర్స్ మొత్తం కూడా తీసుకుంటారు. అంతేకాదు మనం ఈ టైంలోపు తిరిగి రావాలని కూడా ముందే చెప్పేస్తారు. నెక్స్ట్ ఇక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళను మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు మాత్రమే అలో చేస్తారండి. ఈ పర్మిషన్ కూడా కేవలం ఆదివారం మరియు సోమవారం రోజుల్లో మాత్రమే ఉంటుందండి. నార్మల్ డేస్లో అంతా కూడా ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వరు. కేవలం శివరాత్రి అప్పుడు మాత్రమే ఒక 20 రోజుల వరకు అయితే పర్మిషన్ ఉంటుందండి. ముందు కానీ శివరాత్రి తర్వాత కానీ భక్తులు అయితే దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో బస్సెస్ కూడా వేస్తారండి. మామూలుగా అయితే ఈ ఇయర్ బస్సెస్ కూడా వేయలేదు, ఎందుకంటే నీళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయనేసి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి వెహికల్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే పనిచేయవు, కాబట్టి అమౌంట్ అయితే కంపల్సరీ తీసుకొని రండి. ఇంతకుముందు అయితే ఈ అమౌంట్ తీసుకునే వాళ్ళు కాదు, ఫ్రీగానే ఎంట్రీ అనేది ఉండేది. ఈ మధ్య పెట్టారు. టోటల్గా రుద్రకోడూరు పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాము. మనకు ఆలయం దగ్గర అవుతుంది అనడానికి సింబల్ ఇలా చున్నము మరియు ఎర్రమట్టితో చెట్లకు ఇలా పెయింటింగ్ లాగా వేసి ఉంటారండి. ఇది పుణ్యక్షేత్రానికి 1 లేదా 2 కిలోమీటర్ల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా పుణ్యక్షేత్రానికి సంబంధించిన టోటల్ లొకేషన్. వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారి నుంచే లోపలికి ఎంటర్ అవుతాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ అరుగు అయితే ఇక్కడ నాటకాలు వేస్తారండి. శివరాత్రి టైంలో ఇక్కడ భక్తులంతా కూడా జనాలు నిండిపోయి ఉంటారు. రౌండ్ ఆఫ్ ఎక్కువగా హరిశ్చంద్ర నాటకం అయితే వేస్తూ ఉంటారు. శివరాత్రి టైంలో వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ నాటకం చూస్తూ జాగరణ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వైట్ కలర్ రూమ్స్ అన్నీ కూడా శివరాత్రి టైంలో అన్నప్రసాద కేంద్రాలు. ఇక్కడ శివరాత్రికి ఒక 4-5 రోజుల ముందు నుంచే అన్నప్రసాద కేంద్రాలన్నీ కూడా సిద్ధమై వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు అయితే పెడతారు. మొత్తానికైతే శివరాత్రి టైంలో మాత్రం ఇక్కడ రుద్రకోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు కానీ పూజలు కానీ చాలా అంగరంగ వైభవంగా ఉంటాయి. ఇక్కడ రుద్రకోటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆపోజిట్లోనే ఇలా 2 కోనేర్లు అయితే ఉంటాయి. ఈ కోనేర్లు అయితే దేవస్థానం ఎప్పుడైతే ఏర్పడిందో ఇక్కడ స్వామివారు ఎప్పుడు స్వయంభుగా వెలిసారో అప్పటి నుంచి ఉన్న కోనేర్లు. ఇక్కడ చేసే స్నానము సర్వపాప విమోచనము. ఇక్కడ ఉన్న ఈ 2 కోనేర్లలో ఆలయానికి ఎదురుగా ఉన్న ఫస్ట్ కోనేరునైతే కేవలం అభిషేకానికి, త్రాగడానికి మాత్రమే యూజ్ చేస్తారండి. అందులో ఎవరు కాలు కూడా పెట్టరు. నెక్స్ట్ దాని పక్కన ఉన్న ఇంకొక కోనేరులో స్నానాలు చేస్తారు. అది స్నానాల కోనేరు. ఇక్కడ నీరైతే మొదటి కోనేరు నుంచి వస్తూ ఉంటుందండి, రెండో కోనేరు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నీరైతే ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సంవత్సరంలోనే 365 రోజులు కూడా నీరు అనేది పారుతూనే ఉంటుంది. ఎండాకాలంలో కూడా
ఇలాగే ఉంటుంది, వర్షాకాలంలో కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ కోనేరులలోని నీరైతే అచ్చం సేమ్ ఇంకా మినరల్ వాటర్ అని చెప్పొచ్చు, అంత బాగుంటాయి. ఈ పుణ్యక్షేత్ర దర్శనానికి మేము ఎప్పుడొచ్చినా కూడా సరే ఫస్టు ఇక్కడ స్నానం చేసే దర్శనానికి అయితే వెళ్తాము. అడవి ప్రదేశం కాబట్టి కోతులు అనేవి ఎక్కువగా ఉంటాయండి, కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెంపుల్ యొక్క టోటల్ లొకేషన్ అయితే ఇప్పుడు మీరు చూసినట్టుగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెడీ అయ్యి దర్శనానికి అయితే వచ్చాము. రుద్రకోటేశ్వర ఆలయం లోపలి వైపు అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ మనకు నందీశ్వరులు దర్శనం ఇస్తారు. నందీశ్వర స్వామి వారి తర్వాత మనకు వీరభద్ర స్వామి వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి రూపం అయితే ఇలా ఉంటుంది. దాని తర్వాత మనకు మెయిన్ గర్భగుడి అయితే స్టార్ట్ అవుతుందండి. గర్భగుడి ఎంట్రన్స్లో ఒకవైపు మనకు వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారు, మరొక వైపు రుద్రాణి అమ్మవారైతే ఉంటారు. ఇక్కడ అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ అమ్మవారైతే నవ్వుతూ ప్రశాంతంగా చాలా బాగుంటారు. అమ్మవారిని ఒకసారి మనం చూసామంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి ముందు ఇలా శ్రీచక్రం అయితే ఉంటుంది. ఇక్కడ కుంకుమార్చన అయితే చేస్తూ ఉంటారు. లోపల ఇప్పుడు రుద్రకోటేశ్వర స్వామి వారైతే ఇలా ఉంటారు. ఇక్కడ ఒక రుద్రకోటేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేశామంటే కోటి పుణ్యక్షేత్రాలను దర్శనం చేసిన పుణ్యం అయితే వస్తుందండి. రుద్రకోటేశ్వర పుణ్యక్షేత్రము మరియు రుద్రకోటేశ్వర స్వామి వారి గురించి దేవీ పురాణంలో మరియు మహాభాగవతంలో చెప్పబడి ఉంది. ఈ పురాతన పుణ్యక్షేత్రంలో స్వామివారు స్వయంభుగా ఇక్కడ కొలువై ఉండడానికి కారణం కోట్లాది మంది మునీశ్వరులు మరియు దేవతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయగా వారందరికీ స్వామివారు కోట్లాను రూపాలతో కోటి రుద్రులుగా రుద్రాణి అమ్మవారి సమేతంగా దర్శనమిచ్చారు. అందుకే ఇక్కడ ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి రుద్రకోడూరు అన్న పేరైతే వచ్చింది. ఇక్కడ స్వామివారు రుద్రకోటేశ్వర స్వామివారిగా మరియు అమ్మవారు రుద్రాణి అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి ఇంకొక వైపు రామాలయం అయితే ఉంది. ఇక్కడ సీతారామ లక్ష్మణ మరియు ఆంజనేయ స్వామి వారైతే ఉంటారు. లోపల స్వామివారి రూపం అయితే ఇలా ఉంటుంది. మనం ఆలయం నుంచి బయటికి వచ్చామంటే బయట నవగ్రహాలు మరియు ఒక పుట్ట అయితే ఉంటాయండి. ఆలయానికి వెనక భాగంలో స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వైట్గా కనిపించే స్టెప్స్. ఈ మెట్ల ద్వారా మనం పై వరకు వెళ్ళొచ్చు. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ జ్యోతి కూడా కనిపిస్తుందని చెప్తారు. ఆలయానికి ఆనుకొని ఇలా ఒక నిమ్మ చెట్టు అయితే ఉంది. దీనికైతే ఎన్ని నిమ్మకాయలు కాసాయో. అంతేకాదు ఆలయ ప్రాంగణం అంతా కూడా మామిడి చెట్లు, బిల్వ వృక్షాలు మరియు ఎన్నో రకాల పూల చెట్లు, గన్నేరు పూలు, మందార పూలు ఇలా పూలైతే ఉన్నాయండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల పూజకైతే బిల్వపత్రాలు ఎన్ని దొరుకుతాయో. ఇక్కడ ఉన్న ఈ బిల్వ వృక్షాలైతే ఆకాశాన్ని అంటేలా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఆలయానికి వెనక వైపు ఆలయానికి సంబంధించిన నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఈ అన్నదాన సత్రంలో ఎప్పుడొచ్చినా కూడా భక్తులకు అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఇటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఇంత బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో భోజనం చేయాలంటే రాసిపెట్టి ఉండాలనిపించింది నాకైతే. ఇక్కడ ఎంత స్వచ్ఛమైన గాలి ఉంటుందో అసలు. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా రావి చెట్టు, మామిడి చెట్టు, బిల్వ వృక్షాలు మరియు వేప చెట్లు, ఇలా ప్రతి చెట్టు కూడా ఒక దేవతా వృక్షాలే. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తాయి, మనస్సును చాలా ప్రశాంతంగా చేస్తాయి, హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మేము ఎప్పుడు బెంగళూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే కంపల్సరీ ఇక్కడ రుద్రకోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటాము.
అసలు అంత దట్టమైన అడవుల మధ్యలో ఇక్కడ ఉన్న ఈ పుణ్యక్షేత్రం అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఉన్న గోపురం కానీ, ఇక్కడ ఉన్న కోనేరులు కానీ చాలా బావుంటాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలైతే ఇక్కడంతా కూడా జ్యోతులతో మొత్తం ఆలయమంతా నిండిపోయి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ చాలామంది భక్తులైతే వస్తారు. పూజలు కూడా చాలా జరుగుతాయి. ఇక్కడ ప్రతి శివరాత్రికి శివరాత్రి అయిన మరుసటి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి అప్పుడు అయితే మనకు అయ్యవార్లు అయితే దొరుకుతారండి. నార్మల్ రోజుల్లో అయితే మనమే ఇక్కడ పూజ అనేది చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆలయాన్ని శుభ్రం చేయడానికి మరియు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కోసము ఒకరు ఇద్దరైతే ఉంటారండి. వాళ్ళే ఈ టెంపుల్ని అంతా చూసుకుంటూ ఉంటారు నార్మల్ టైమ్స్లో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే తరచుగా ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ పోతూ ఉంటారండి. మా దర్శనం మొత్తం ముగించుకొని మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తూ ఉన్నాము. రిటర్న్ వెళ్ళే దారిలో ఇలా పీకాక్ అయితే కనిపించింది. ఇంకా మాకు చాలాసార్లు జింకలు, దుప్పులు ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి టెంపుల్కి కొంచెం దగ్గరలోనే. ఇంకా మళ్ళీ వెళ్ళే దారంతా కూడా ఇలాగే అడవిలో మట్టి దారిలోనే వెళ్ళాలి. బట్ నేచర్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మనం ఫారెస్ట్ అంతా కూడా దాటి విలేజ్కి రీచ్ అవుతున్నాం అన్నప్పుడు మనకు రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్షపు నీరు ఆగిపోయి అక్కడ ఉన్న ఈ కొంగలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పిల్లలైతే ఈ ఎడ్ల బండి చూడడం ఇవన్నీ కూడా ఇటు సైడ్ విలేజెసేనండి. సిటీలలో ఎక్కడ దొరకవు చూడడానికి కూడా. నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా మొడ్సురాళ్ళే ఉంటాయండి, చిన్న చిన్న గులకరాళ్ళు. రోడ్ అంతా కూడా ఈ గులకరాళ్ళలోనే వెళ్ళాలి. కాబట్టి వెహికల్ని చాలా జాగ్రత్తగా నడపాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి వెహికల్స్ అనేవి. రుద్రకోటేశ్వర పుణ్యక్షేత్రానికి వెలుగోడు నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసి వచ్చాము. వెలుగోడు నుంచి నల్లకాలువ అయితే 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఆ తర్వాత నల్లకాలువ నుంచి 15 కిలోమీటర్స్ రుద్రకోడూరుకున్న డిస్టెన్స్. టోటల్గా అయితే 30 కిలోమీటర్ల జర్నీ అయితే చేశామండి. మళ్ళీ వచ్చేటప్పుడు సేమ్ 30 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ. అదే ఆత్మకూరు నుంచి అయితే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో వెలుగోడులో ఉన్న తెలుగొంగ రిజర్వాయర్కి శ్రీశైలం నుంచి వాటర్ అయితే వస్తాయండి. ఆ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలుగొంగ రిజర్వాయర్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాల్వ ద్వారానే నీళ్ళు అయితే వస్తాయి. ఇక్కడ ఈ ఉన్న బ్రిడ్జ్ని అయితే అందరూ ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ అని చెప్తారు వెలుగోడులో. ఈ కాలువ అయితే శ్రీశైలం యొక్క ప్రధాన కుడి కాలువ. ఇక్కడ ఒకసారి చూసి వెళ్దామనేసి దిగుతున్నాము, మీరు కూడా చూసేయండి. ఎండాకాలం కాబట్టి ఇక్కడ నీటి ప్రవాహం అనేది లేదండి. నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ఈ కాలువ అంతా నిండిపోతుంది. ఇదండి రుద్రకోడూరు పుణ్యక్షేత్రానికి సంబంధించి నేను తీసిన కంప్లీట్ వీడియో. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.